ఏపీలో సంచలనంగా మారిన పాస్టర్పై దాడి కేసులో ఊహించని మలుపులు, ఎన్నో ట్విస్టులు నెలకొన్నాయి. ఎట్టకేలకు ఈ ఎపిసోడ్ ముగిసిపోయింది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. దాడి ఘటనంతా ఓ నాటకమని, మతపరమైన గొడవలు సృష్టించడానికి, రాజకీయ లబ్ధి, వ్యక్తిగత లబ్ధి పొందడానికి చేసుకున్న సెల్ఫ్ దాడి డ్రామాగా పోలీసులు తేల్చేశారు. పాస్టర్ ముసుగులో చేసిన మరిన్ని అరాచకాలను బయటపెట్టారు. పాస్టర్ స్టోరీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పాస్టర్ ముసుగు తొలగించడమే కాకుండా అసలు లొసుగును బయటపెట్టారు పోలీసులు. పాస్టర్ ముసుగులో అభినయ్ చేసిన అరాచకాలు విస్తుపోయేలా చేశాయి. ఇదంతా నిజమని నమ్మించడానికి అభినయ్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. పక్కా ఆధారాలతో పోలీసులు పాస్టర్ అభినయ్ను అరెస్టు చేశారు. కేసు విచారణలో భాగంగా పోలీసుల దర్యాప్తులో పాస్టర్ అభినయ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ బయటపడింది. 3 పెళ్లిళ్లు, వరకట్నపు వేధింపులు, ఇలా పాస్టర్ అభినయ్ దర్శన్ లీలలు బయటికి వచ్చాయి. పలు చోట్ల క్రిమినల్ కేసులు నమోదైనట్లు కూడా పోలీసులు గుర్తించారు. సినిమా అవకాశాలు, వ్యక్తిగత విలాసాల కోసం భార్యలను వేధింపులకు గురిచేశాడు. సిపిఎఫ్ పార్టీ పేరిట విరాళాల సేకరణ చేయడం, పాడేరు ఏజెన్సీలో పాదయాత్ర పేరుతో కుట్రకు ప్లాన్ చేయడం అభినయ్ లీలలు. ఇలా పాడేరు డ్రామా దాడి ఘటన దర్యాప్తులో అభినయ్ దర్శన్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. అల్లూరు జిల్లాలో నిర్మానుష ప్రాంతంలో జరిగిన దాడి ఘటన తీవ్ర సంచలనంగా మారింది. త్రుటిలో పెను మత గొడవలు తప్పాయి. ఆధారాలు లభ్యమవ్వకపోయుంటే ఈ దాడి అంతా నిజమేనని నమ్మి మతాల మధ్య చిచ్చురేగేది. గతంలో సినిమాల్లో ప్రదర్శించిన నటనను తిరిగి రాజకీయంగా ఎదగడానికి వాడాడు అభినయ్ దర్శన్. అయితే అసలుకే ఎసురు వచ్చినట్లుగా పక్కా ఆధారాలతో డ్రామా ఆడినట్లు నిర్ధారణై అడ్డంగా బుక్కయ్యాడు. పాస్టర్ అభినయ్ దర్శన్ గురించి విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి తెచ్చారు పోలీసులు. ప్రశాంతమైన ఏజెన్సీలో తనపై తానే దాడి చేయించుకొని డ్రామా ఆడి లేనిపోని రచ్చకు తెరలేపిన పాస్టర్ అభినయ్ డ్రామా ఎపిసోడ్ వెనుకున్న కుట్రను ఛేదించే క్రమంలో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా పాస్టర్ అభినయ్ బాగోతాలు తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్నాయి. అతనిపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు, విలాసాల కోసం అభినయ్ చేసిన అభినయాలు ఇప్పుడు తెర మీదికి వచ్చాయి. పాస్టర్ ముసుగులో పలువురు మహిళలను మోసం చేయడం, అదనపు కట్నం కోసం భార్యలను వేధింపులకు గురి చేయడం వంటి ఘటనల్లో కడపకు చెందిన అభినయ్ దర్శన్ పై పలు పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కడపలోని ప్రకాష్ నగర్ కు చెందిన అభినయ్ దర్శన్ ఎస్వై యూనివర్సిటీ నుంచి యానిమేషన్ ఇంజనీరింగ్ లో పట్టా పొందాడు. 2011 మే 19న ప్రకాష్ నగర్ కు చెందిన ఓ యువతితో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 1,50,000 నగదు, 15 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. భార్యకు యూనియన్ బ్యాంక్లో క్యాషియర్గా ఉద్యోగం రావడంతో హైదరాబాద్లోని మణికొండకు బదిలీ అయ్యారు. ఆ సమయంలో అభినయ్ దర్శన్ తనకు సినిమాల్లో అవకాశాలు వస్తాయంటూ భార్యను తీవ్రంగా ఒత్తిడి చేసి ఆమె పేరుతో భారీగా అప్పులు తీసుకున్నాడు. ఆ డబ్బును భార్య అనుమతి లేకుండా హైదరాబాద్లో తన వ్యక్తిగత విలాసాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ భార్యను అప్పుల ఊబిలోకి నెట్టాడు. హైదరాబాద్లో 5 ఏళ్లు ముగిసిన తర్వాత బ్యాంకు ఉద్యోగిగా ఉన్న భార్యకు బదిలీ కావడంతో కడపకు వచ్చారు. ఈ క్రమంలో తాను మారిపోయానని, ఇకపై పాస్టర్గా సేవలు చేసుకుంటాను అని నమ్మించి కడపలోని హెచ్డిఎఫ్సి బ్యాంకు ద్వారా భార్యతో మళ్లీ భారీగా లోన్లు తీసుకున్నాడు. భర్తను నమ్మి ఆర్థికంగా అండగా నిలవడంతో విజయనగరం, రాజమండ్రి, అనకాపల్లి, పాడేరు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్వంతంగా పాస్టర్ సేవలు ప్రారంభించాడు. అయితే విజయనగరంలో పాస్టర్గా ఉన్న సమయంలో ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని 2021 మే 15న ఆమెను తీసుకొని పారిపోయి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. దీనిపై ఆ యువతి తల్లిదండ్రులు విజయనగరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో మొదటి భార్యను సంప్రదించగా అభినయ్ దర్శన్ బుద్ధి మంచిది కాదని, అంతకుముందే విజయవాడలో మరో మహిళను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని, పెద్దలు పోలీసుల జోక్యంతో విడిపోయారని అసలు విషయాలు బయటపెట్టింది. అభినయ్ దర్శన్ భరోసా పార్టీ అనే సంస్థకు వ్యవస్థాపకుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తూ అభినయ్ దర్శన్ ఫౌండేషన్స్ నడుపుతున్నాడు. ప్రస్తుతం చేంజ్ పీపుల్స్ ఫ్యూచర్ అనే పార్టీ రిజిస్ట్రేషన్ కోసం క్రైస్తవుల నుంచి తలా 10 విరాళం ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా తన బ్యాంకు ఖాతా వివరాలను షేర్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఇటీవల పాడేరు ఏజెన్సీ పరిధిలో పాదయాత్ర చేపట్టి అభినయ్ మహారాజా అనే పేరుతో సోషల్ మీడియాలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వీడియోలు అప్లోడ్ చేస్తూ హడావిడి చేస్తున్నాడు. మే 18న జేకే వీధి మండలం మొండిగెడ్డ వద్ద 4 ముసుగు దొంగలు తనపై దాడి చేశారంటూ స్వల్ప గాయాలతో చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో చేరి నాటకీయ పరిణామాలకు తెరలేపాడు. రాజకీయంగా లబ్ధి పొంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూశాడు దర్శన్. దీంతో ఇతని రాజకీయ లింకుల మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రాజకీయ కుట్రకోణం బయటపడ్డంతో అలర్ట్ అయ్యారు. కేవలం పబ్లిసిటీ కోసం పాస్టర్ అభినయ్ ఈ డ్రామా ఆడాడా, లేక రాజకీయ కుట్రకోణం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
రాష్ట్రంలో మతపరమైన అలజడి సృష్టించడానికి, ప్రజల సానుభూతి పొందడానికి, రాజకీయ లబ్ధి పొందడానికి ఆడిన డ్రామాగా చివరికి తేల్చారు పోలీసులు. ఈ ఘటనలో A1 అభినయ్ దర్శన్తో పాటు మరో 8 మంది, మొత్తం 9 మందిపై కేసు నమోదు చేశారు. అందులో ఒకరు మైనర్ ఉన్నారు.